వెండి పడిమెట్ల పైకెళ్ళి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమేడు స్వామి తన భక్తులను రిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చ గుడిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుడే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః అయ్యప్ప నీ పులుల చేతే ఈ కూనల్ని తినిపిస్తా నిన్నే తినిపిస్తా ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము ననకు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడినట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీరు సంకల్పం పదములకు లొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం విలయం వినాశనం భూమికి భారం కలి రాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చెయ్యలేవు అయ్యప్ప నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిచ్చాడు నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి నారి కాని నారి కట్టాలి అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి అవి లేకుండా నాకు చావు లేదు అవి ఈ సృష్టిలోనే లేవు విల్లు కాని విల్లు హరివిల్లు గైకొని హరిహరుల సుతుడే తన విల్లు చేసే నారి కాని నారి ఆ ఆదిశేషుని మణికంఠ స్వామి తన వింటి నారిని చేసే శరము కాని శరము శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరము కాని శరము శరణమయ్యప్ప అను శరణు ఘోషను దివ్య శరము గావించే శృంభం మహాదివ్య క్షత్ర ప్రదీప్తితో క్రోధానల జ్వాల రగయు నేత్రాలతో అఖిల కల్లోల ఘోర కలిపై నారి సారించే శరము సంధించే దుష్టవిని అయ్యప్ప అంతముందించే విజయానికే విశ్వరూపమై నిలిచే సాయి
ఎన్నిసార్లు నీ కొండకొచ్చానయ్యా, ఎన్నిసార్లు నీ కొండపైన నువ్వు పెట్టిన ప్రసాదం బువ్వ తిన్నానయ్యా. ఎన్నాళ్లగాను నిన్ను నా ఇంటికి రమ్మనమని పిలుస్తున్నానే. ఒక్కసారి నువ్వు రావచ్చుగా, నే పెట్టే బువ్వ తినచ్చుగా సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 3వ తారీఖు బాన్సువాడ వినయ గురుస్వామి వసంత గురుస్వామి ఆధ్వర్యంలో మొదలవుతుంది స్వామి. అందులో భాగంగా బోధన నుంచి 5 స్వాములము, రుద్రూరు నుంచి ఒక స్వామి, వన్నీ నుండి గంగాధర స్వామి గారు బయలుదేరుతున్నాం స్వామి శబరిమలకు పాదయాత్రగా. ఈ యాత్ర ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ప్లస్ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి స్వామి ఇది. ఈ యాత్రలో ఎంతోమంది గురుస్వాములతోటి మనకు పరిచయం జరుగుతుంది, వాళ్ళతో ఎంతో కొంత జ్ఞానం కూడా మనకు వస్తుంది స్వామి. ఇది నా యొక్క పాదయాత్ర 3వ పాదయాత్ర స్వామి. తెలిసింది తక్కువనే స్వామి, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, అదే తెలుసుకోవడానికే పాదయాత్ర స్వామి. హాల్ట్స్ అన్నీ కూడా ముందే లిస్ట్ అవుట్ అయిపోతుంది స్వామి. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది స్వామి. మధ్యాహ్నం హాల్ట్ కూడా ముందే చెప్పేస్తారు, ఆ హాల్ట్కి మనం వెళ్ళిపోవాలి. మధ్యాహ్నం ఏంటంటే మహాపడిపూజ ఉంటుంది, తర్వాత భిక్ష ఉంటుంది. భిక్ష అయిన తర్వాత ఒక పావు గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ హాల్ట్ కూడా చెప్తారు. ఆ నైట్ హాల్ట్కి మనము అది 12 నుంచి 15 కిలోమీటర్ ఉంటుంది స్వామి. స్వామి ఈసారి 350 మంది వరకు అంచనా కాబట్టేగా స్వామి స్వాములందరూ కూడా ఉత్సాహం చూపుతున్నారు పాదయాత్ర రావడానికి. పాదయాత్రతోటి కూడా అన్ని మంచి జరుగుతాయి స్వామి. 1300 నుంచి 1400 మధ్యలో వస్తుంది స్వామి. చెప్పలేము కానీ కొన్ని హైవే నుంచి పోతాం, కొన్ని ఇంటీరియర్ నుంచి కూడా పోతాం కాబట్టి అప్రాక్సిమేట్గా స్వామి గురుస్వామి ఈ మహాపాదయాత్ర గత 10-15 సంవత్సరాల నుంచి వినయ గురుస్వామి, వసంత గురుస్వామి హైదరాబాద్ నడుస్తుంది. నిన్న ఈ యాత్రలో భాగంగా సత్యం గురుస్వామి బోధన ఏకచక్ర సమకూరి శాస్త్రం నుంచి బయలుదేరేందు వాళ్ళు నేడు వర్ణి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది పాదయాత్ర. అయితే స్వామి ఈ పాదయాత్ర అనేది 41 రోజు ఉంటుంది మాకు. ఈ 41 రోజులు హాల్టింగ్స్ కూడా ముందే ఫిక్స్ అయి ఉంటాయి. ఈ 41 రోజులో ఒకరోజు 30 కిలోమీటర్లు నడవచ్చు, ఒకరోజు 40 కిలోమీటర్లు నడవచ్చు, ఒకరోజు 42 కిలోమీటర్లు నడవచ్చు. ఆ హాల్ట్ని బట్టి మాకు ఈ యాత్ర సాగుతూ ఉంటుంది. ఇంకో ఏంటంటే మాకు సౌకర్యాలు ఎట్లా ఉంటాయంటే పొద్దున 4 గంటలకు స్నానాలు చేసేసి ఆరతి తీసుకొని 11 గంటల వరకు ప్రయాణం ఉంటుంది, నడక ఉంటుంది. అక్కడ హాల్ట్ ఉండేది, రెస్ట్ తీసుకుని ఒక 10 నిమిషాలు, ఒక గంటనో అరగంట తీసుకొని స్నానాలు చేసి పడిపూజ ఉంటుంది. రెగ్యులర్గా 41 రోజు పడిపూజ ఉంటుంది. ఆ పడిపూజకి అటెండ్ కావాలి మేము. ఆ పడిపూజ అయిన తర్వాత 2:30కి భిక్ష స్టార్ట్ అవుతుంది. 3 గంటల లోపల భిక్ష చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 9 కావచ్చు, 8 కావచ్చు, నడకని బట్టి కొందరు స్వాములు స్పీడ్ నడవచ్చు, కొందరు మెల్లగా నడవచ్చు. వాళ్ళని బట్టి 8-9 వరకు మళ్ళీ నైట్ హాల్ట్ చేరుకుంటాం. అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ రాత్రి హారతి తీసుకొని అల్పాహారం తీసుకొని మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ ప్రయాణం. ఇది మా షెడ్యూల్. మధ్యాహ్నం ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది మాకు.
ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే దెబ్బలు తగిలితే కట్లు కట్టడానికి కానీ చిన్న చిన్న ఎయిడ్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఆ ప్రాబ్లం డాక్టర్స్ అంటే ఆర్ఎంపీస్ వాళ్ళు ఉంటారు మా వెంబటి. ఈ యాత్ర చేయడం వల్ల మనిషికి పరిజ్ఞానం పెరుగుతుంది తప్ప, భక్తి పెరుగుతుంది తప్ప, హైందవ సంప్రదాయాలు పెరుగుతాయి తప్ప ఎలాంటి నష్టం లేదు. దీంతో మనిషి దినదిన అభివృద్ధి చెందుతాడు. అయ్యప్ప వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ స్వామి యేసుడనుకోటి అంతటి నా సామి, నువ్వు నా ఇంటికి రా.